తెలుగు చలనచిత్ర సీమను విశాఖలో అభివృద్ధి చేసేందుకు అడుగులు పడుతున్నాయి. వైజాగ్ ఫిల్మ్ కల్చరల్ సెంటర్ కోర్ కమిటీ సమావేశం విశాఖలో జరిగింది. విజయదశమిలోగా ఈ కేంద్రం నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెల 9న మరోసారి సమావేశమై కార్యక్రమాలు వేగవంతం చేసేందుకు కృషి చేస్తామని తెలుగు చలనచిత్ర ప్రముఖులు ప్రకటించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నిర్మాత కెఎస్ రామారావు, ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, నటుడు సాయి కుమార్, చాముండేశ్వరినాథ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రేపు 11వ తేదీ దసరాకు ముందు 9వ తేదీన మా కోర్ కమిటీ అంతా మీట్ అవుతుంది. కోర్ కమిటీలో సుమారుగా 20-25 మంది వైజాగ్లో ఉన్న మెంబర్సే ఉంటారు. వాళ్ళందరూ కలిసి రేపు 9వ తేదీ అక్టోబర్ 9వ తేదీన మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ తర్వాత మీకు వివరాలన్నీ అందజేస్తాం. అందరికీ తెలుసు, నాది విజయనగరం, నాన్నగారిది విజయనగరమే. వైజాగ్ సంబంధించి మన ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ కలవడం జరిగింది. సో కెఎస్ రామారావు గారు అందరికీ బ్రీఫ్ చేశారు. ఇప్పుడు 9th మళ్ళీ మేము అందరం కలిసి డీటెయిల్డ్గా ఈరోజు ఫస్ట్ మీటింగ్ జరిగింది. సో 9th మేము అందరం కలిసి తప్పకుండా మళ్ళీ ఆ రోజు మీ అందరికీ ఇది నెక్స్ట్ తీసుకోబోయే స్టెప్స్ గురించి కానీ బట్ విజయదశమికి శ్రీకారం చుట్టాలని ఈరోజు వైజాగ్ ఫిల్మ్ కల్చరల్ సెంటర్ సో తొందరలోనే స్టార్ట్ అవుతుంది. సో మీ అందరి ఆదరాభిమానాలు, మీ ప్రోత్సాహం ఉండాలని కోరుకుంటున్నాను.